హాయ్, అందరికీ నమస్కారం. బ్లాగర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఒక ప్రొఫెషనల్ బ్లాగ్ని ఎలా క్రియేట్ చేయాలి అనే ఒక ఫ్రీ బ్లాగింగ్ కోర్స్ని బ్లాగర్ విజయ్ అందిస్తుంది. అందులో భాగంగా మనం లాస్ట్ వీడియోలో మన బ్లాగ్కి టైటిల్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, డిస్క్రిప్షన్ని ఎలా యాడ్ చేయాలి, మన బ్లాగ్ లోగోని ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనే డీటెయిల్స్ని తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం బ్లాగ్ సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆర్టికల్ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాము. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. బ్లాగ్ సెట్ చేసుకున్న తర్వాత బ్లాగ్ పోస్ట్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీని మీద మన బ్లాగ్ యొక్క ఫ్యూచర్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి బ్లాగ్స్లో పోస్ట్లని ఎలా రాయాలి అని మనం ఇప్పుడు చూద్దాము. అందుకోసం మన ల్యాప్టాప్లో షిఫ్ట్ అయిపోదాము. మన బ్లాగ్లో ఒక కొత్త బ్లాగ్ పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలని దాని గురించి తెలుసుకున్నాం. సో ఇది మన బ్లాగర్కి సంబంధించినటువంటి డైలాగ్. సో ఇంతవరకు మనం ఎలాంటి పోస్ట్ని క్రియేట్ చేయలేదు. సో ఇక్కడ దీనికోసం క్రియేట్ న్యూ పోస్ట్ మీద క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ న్యూ పోస్ట్ మీద క్లిక్ చేయొచ్చు. సో ఇంతవరకు మనం క్రియేట్ చేయలేదు కాబట్టి క్రియేట్ న్యూ పోస్ట్ క్లిక్ చేయొచ్చు. సో ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి విజువల్ కంపోజర్లోకి మనల్ని రీడైరెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఇది వచ్చేసి ఏంటి అంటే, సో ఇక్కడ మీకు కనబడుతుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి బ్లాగ్ యొక్క టైటిల్ అనమాట. సో ఇక్కడ పోస్ట్ యొక్క టైటిల్ అనేది ఇవ్వాలి. సో మై ఫస్ట్ పోస్ట్. సో ఇది ఆటోమేటిక్గా మనకి ఎప్పుడప్పుడు సేవ్ అయిపోతుంది. సో సేవ్ అవుతుంది. సో మై ఫస్ట్ పోస్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి ఏంటి అంటే కంపోజర్ అనమాట. సో ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు, లేదంటే మీకు అంటే ఎంఎస్ వర్డ్ కంటెంట్ దాన్ని డైరెక్ట్గా డంప్ చేసుకోవచ్చు. లేదు మీకు స్టైల్స్ డిఫరెంట్ స్టైల్స్ స్టైలింగ్ తెలుసుకుంటే మీరు ఇక్కడ HTML ఉంది కదా, సో HTML ద్వారా కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. సో ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా కూడా మనం బ్లాగ్ని ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి కోర్స్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి నేను HTML ప్రస్తుతానికి స్కిప్ చేస్తున్నాను. సో కంపోజ్. సో ఇక్కడ మనం కావాల్సినటువంటి కంటెంట్ని మనం టైప్ చేద్దాం. ఫస్ట్ పోస్ట్ బ్లాగర్ బ్లాగర్. సో ఈ విధంగా. సో నేను ఎప్పుడైతే కంటెంట్ టైప్ చేశానో సేవ్. సో ఇక్కడ దీన్ని ఒక ప్రివ్యూ చూద్దాం. ప్రివ్యూ క్లిక్ చేసి మనకి ఒక ట్యాబ్లోకి ఇంకో కొత్త ట్యాబ్లో మనకి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మన యొక్క బ్లాగ్ యొక్క థీమ్ అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ టైటిల్ మై ఫస్ట్ పోస్ట్ అని పెట్టాం కదా. సో మై ఫస్ట్ పోస్ట్. సో తర్వాత డేట్, తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి సో మనం ఏదైతే కంటెంట్ రాసామో ఆ కంటెంట్. సో మీకు మరింత అర్థం అవడం కోసం నేను ఇంకా కొంత కంటెంట్ని యాడ్ చేస్తుంది. సో దీనికోసం నేను ఒక డమ్మీ కంటెంట్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. కాపీ చేసుకుని ఇక్కడ నుంచి సెకండ్ లైన్ ప్రెస్ చేస్తున్నాను. సో చూసారా, సో ఈ విధంగా. సో సేవ్ చేసి ఒకసారి ప్రివ్యూ చూడండి. సో ఈ విధంగా మనకి ప్రివ్యూ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో వీటిలో మనం యాక్చువల్గా మనకి హెడ్డింగ్ ఒక పోస్ట్ అంటే మనకి హెడ్డింగ్స్ ఉంటాయి, సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. సో ఇలా ఎన్నో ఉంటాయి అనమాట. సో వాటిని ఎలా క్రియేట్ చేస్తారు అంటే, సో ఇక్కడ హెడ్డింగ్. సో హెడ్డింగ్ అనేది నేను ఎప్పుడైతే టైప్ చేస్తున్నానో సో దీన్ని సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ మనకి దీన్ని టూల్ బాక్స్ అంటారు. సో టూల్స్ అనమాట ఇది. సో ఇక్కడ మనకి టెక్స్ట్ తర్వాత కనిపించేది ఏంటి అంటే, సో హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, హెడ్డింగ్ నార్మల్. సో హెడ్డింగ్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఒక హెడ్డింగ్ అనేది ఫాలో అవుతుంది. సో దానికి కావాల్సిన స్పేస్ కానీ ఇవి కానీ. సో ఒకసారి రిఫ్రెష్ చూడండి. సో హెడ్డింగ్. సో ఇంకా సైజ్ పెంచుకోవాలి అనుకుంటే మనం ఇంకా పెంచుకోవచ్చు. సో తర్వాత అదేవిధంగా మనం ఒక సబ్ హెడ్డింగ్ పెట్టుకోవాలి. సబ్ హెడ్డింగ్. సో దీన్ని సెలెక్ట్ చేసుకుని సెమీ దగ్గర హెడ్డింగ్ ఏదైతే పెట్టినా అలాగే సబ్ హెడ్డింగ్ పెట్టుకుంటే మనకి ఈ విధంగా కొంచెం సైజ్ వేరియేషన్తో వస్తుంది అనమాట. సో సేవ్ అండ్ ప్రింట్. సో చూసారా, హెడ్డింగ్ అండ్ సబ్ హెడ్డింగ్. సో ఈ విధంగా మనం ఏంటి అంటే, సో కొంత కంటెంట్ని ఇంక్లూడ్ చేసాం కదా.
సో ఈ విధంగా ఇంకా మనకి ఎంత ఏం కావాలంటే అవి. సో మనకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోల్డ్ కావాలి. సో ఎంతవరకు గోల్డ్ కావాలి, సో ఇది సెలెక్ట్ చేసుకొని, సో మనకి ఎంఎస్ వర్డ్లో చేసేటువంటి కంట్రోల్ బి, కంట్రోల్ ఐ ఇవి కూడా ఇక్కడ మనకి వర్క్ అవుతాయి అన్నమాట. సో కంట్రోల్ బి, గోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. సో ఈ మూడు కూడా మనకు యూజ్ చేసుకోవచ్చు ఏది కావాలంటే అది. తర్వాత టెక్స్ట్ యొక్క కలర్ చేంజ్ చేసుకోవాలి. సో ఇది టెక్స్ట్ యొక్క కలర్ అనమాట. సో టెక్స్ట్ యొక్క కలర్ చేంజ్ అవుతుంది. సో సేవ్ చేసుకొని, సో ప్రివ్యూగా చూస్తుంది మనకి ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే పబ్లిష్ ఉంది కదా. సో ప్రస్తుతం పోస్ట్ని ఎలా క్లిక్ చేయడం మాత్రమే చేసుకున్నాము. సో పబ్లిష్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేద్దాం. సో నేను ఎప్పుడైతే పబ్లిష్ అని క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా ఇది మనం పోస్ట్లోకి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది మై ఫస్ట్ పోస్ట్. సో ఒకసారి ఇప్పుడు మనం ఒక బ్లాగ్ని ఓపెన్ చేసి చూద్దాము. సో మన యొక్క బ్లాగ్ని ఓపెన్ చేద్దాం, న్యూ బ్లాగ్. సో నేను ఎప్పుడైతే బ్లాగ్ ఓపెన్ చేస్తానో అందులో నాకు ఈ విధంగా మై ఫస్ట్ పోస్ట్ అనేటువంటి ఒక పోస్ట్ అనేది మనకి బ్లాగ్ అనేది కనిపిస్తుంది. సో నేను ఎప్పుడైతే రీడ్ మోడ్, ఇక్కడ మై ఫస్ట్ పోస్ట్ మీద కానీ రీడ్ మోడ్ మీద క్లిక్ చేస్తే నాకు బ్లాగ్ నేను ఏదైతే కంటెంట్ క్రియేట్ చేసాను సో దాంట్లో డిస్ప్లే బ్లాగ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒక బ్లాగ్ పోస్ట్ని క్రియేట్ చేసుకుంటాము. సో ఈ వీడియోపై మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.